బ్రహ్మోస్ మిసైల్స్ని వాడి రకరకాల పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ దగ్గర వెపన్స్ కానీ న్యూక్లియర్ రిజర్వ్స్ అవన్నీ ఎక్కడైతే ఉన్నాయో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని ఇండియా అటాక్ చేసిందనమాట. దాంతో పాకిస్తాన్ సీజ్ ఫైర్కి రాక తప్పలేదనమాట. పాకిస్తాన్కి భయం పుట్టేటట్టు చేసింది ఇండియా. ముఖ్యంగా రావల్పిండికి దగ్గరలో ఉన్న నూర్ ఖాన్ లేదా చక్లాలా ఈ ప్రాంతంలో ఈ ఎయిర్ బేస్ని ఇండియా అటాక్ చేసింది. పాకిస్తాన్ మేజర్ న్యూక్లియర్ రిజర్వ్స్ కానీ పాకిస్తాన్ మేజర్ వెపన్స్ కానీ అక్కడే ఉంటాయి అన్నమాట. దీంతో పాకిస్తాన్కి అర్థమైపోయింది ఇండియా దేన్నైనా టార్గెట్ చేయగలదని చెప్పి. చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా భారతదేశం టాక్టికల్గా బ్రహ్మోస్ మిసైల్స్ని వాడిందనమాట. దాంతో పాకిస్తాన్ సీజ్ ఫైర్కి రాక తప్పలేదన్నమాట. కేవలం నూర్ఖాన్ బేసే కాదు, అంటే చక్లాలా నూర్ఖాన్ అన్న చక్లాలా అన్న ఒకటే అనమాట. నూర్ఖాన్ బేసే కాదు, రఫీకి, మురీద్, రహీం యార్ ఖాన్, సుకూర్, చున్యాన్ ఇలా రకరకాల క్రిటికల్ ఇన్స్టలేషన్స్ అన్ని పాకిస్తాన్కి చెందిన ఎయిర్ బేసెస్ ఇన్స్టలేషన్స్ అన్ని కూడా భారతదేశం న్యూట్రలైజ్ చేసిందనమాట. ముఖ్యంగా స్కర్దు, బొలారి, జకోబాబాద్ మరియు సర్గోదా ఈ ఎయిర్ ఫీల్డ్స్ని కూడా భారతదేశం న్యూట్రలైజ్ చేయగలిగింది. దాంతో పాకిస్తాన్ ఇమీడియట్గా సీజ్ ఫైర్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసిందనమాట.